హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 12 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ వీడియోలో గుమ్యోంగ్ ఆ సోల్జర్ తో బ్రేకప్ చేసుకొని ఉంటుంది కదా. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో గుమ్యోంగ్ ని చూపిస్తూ ఉంటారు. అయితే గుమ్యోంగ్ కోసం ఆ ఇంటి ఓనర్ కూతురు నూడిల్స్ చేసి ఉంటుంది. అది తీసుకువెళ్లి గుమ్యోంగ్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా వెళ్లి ఫ్రిడ్జ్ లో ఏమైనా కిమ్చీలున్నాయా అని అడుగుతూ ఉంటుంది. ఇక తను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ లో ఏమీ ఉండవు. అసలు నువ్వు ఏమి వండుకొని తింటున్నావు, అసలు నువ్వు తింటున్నావా అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, నా గుండెల్లో భరించలేనంత బాధగా ఉంది, నా 7 ఏళ్ల ప్రేమ దూరమైంది. బాడీలో పెయిన్ స్పాట్స్ అంటారు కదా, భరించలేనంత బాధపడినప్పుడు ఆ పెయిన్ స్పాట్స్ వస్తూ ఉంటాయి కదా, నా గుండె పగిలిపోయేలా ఉంది బాధకు అని గుమ్యోంగ్ ఆ ఇంటి ఓనర్ కూతురుతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ కూతురు, మీ అమ్మకు కాల్ చేసి మాట్లాడు, నీ గురించి బాగా వరి అవుతుంది అని అంటూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, నా 7 ఏళ్ల ప్రేమ దూరమయ్యింది, కానీ నా 20 ఏళ్ల ప్రేమ నాతోటే ఉంది అని వాళ్ళ అమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ లో ఏసున్ గుమ్యోంగ్ తో, తిన్నావా, బయట అస్సలు తినమాకు, నీకోసం చాలా చట్నీలు చేసి పెట్టాను, నేనొచ్చి నీకు ఇవ్వనా అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ సోల్జర్ కాల్ చేశాడా అని అడుగుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, వదిలేయచ్చు కదా, అయిపోయింది, ఎందుకు మళ్ళీ దాన్ని గుర్తుకు చేస్తున్నావని అంటూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ మాటలకి ఏసున్ కాల్ కట్ చేసి క్వాన్షిక్ తో ఇలా అంటూ ఉంటుంది, ఏమన్నా అడిగితే అన్నీ వదిలే అంటూ ఉంటుంది. ఏది చెప్పుకోదు, ఏదైనా చెప్పుకుంటే కదా మనకు కూడా బాధ అనేది ఉండదు. చిన్నప్పుడు అన్ని విషయాలు బాగా పంచుకునేది, ఇప్పుడు ఏ విషయం కూడా చెప్పట్లేదు, అది చాలా మారిపోయింది. చిన్నప్పుడు నాకేమంటే ఇష్టమో అన్ని గుర్తుకు పెట్టుకునేది, ఇప్పుడు ఏ విషయం కూడా అది నాతో పంచుకోవట్లేదు, అమ్మను కదా నేను ఎలా వదిలేస్తాను అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్షిక్, తనేమి ఇప్పుడు చిన్నపిల్ల కాదు కదా, పెద్ద అయిపోయింది కదా, వదిలేయి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఏసున్ గుమ్యోంగ్ కోసం తయారు చేసిన పికిల్స్ అన్ని ఒక డబ్బాలోకి సర్దుతూ, మనిద్దరం ఈ ఇంట్లో ఎన్నాళ్ళని పడి ఉంటాము, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేయొచ్చు కదా సెలవుల్లో అని క్వాన్షిక్ తో అంటూ ఉంటుంది. దానికి క్వాన్షిక్, గుమ్యోంగ్ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తుంది కదా, వీలు పడదు, తను చాలా అలసిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో గుమ్యోంగ్ ఇంటికి వచ్చి, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడుగుతూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ ని చూసిన ఏసున్ ఇంకా క్వాన్షిక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుమ్యోంగ్ ని చూసిన క్వాన్షిక్, వస్తున్నా అని ఫోన్ చేయొచ్చు కదా, నేను ఎయిర్పోర్ట్ కు వచ్చేవాణ్ణి అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, హాలిడేస్ తీసుకున్నాను, వచ్చేసాను, ఆకలేస్తుంది, ఏమైనా పెట్టమ్మా అని అంటూ ఉంటుంది. దానికి ఏసున్, అన్ని సిద్ధంగా ఉన్నాయి, అన్నం పెట్టేస్తాను, అయిపోతుంది, వస్తున్నా ఉండని కంగారుగా వెళ్లి అన్నం పెడుతుంది. అంతేకాకుండా గుమ్యోంగ్ ఇంటికి వచ్చినందుకు గుమ్యోంగ్ కోసం చాలా అంటే చాలా వెరైటీస్ ప్రిపేర్ చేస్తుంది. ఇక క్వాన్షిక్ ఏమో గుమ్యోంగ్ కి చలివేస్తుందేమో అని గుమ్యోంగ్ కి దగ్గర హీటర్ తీసుకొచ్చి పెడతాడు. వెచ్చగా ఉంటుంది, ఇక్కడ కూర్చో తల్లి అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్నల హడావిడి చూసిన గుమ్యోంగ్, మా అమ్మ వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో, నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి భోజనం చేశాక ఏసున్ గుమ్యోంగ్ ని కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఏసున్ గుమ్యోంగ్ కోసం చాలా స్నాక్స్ తీసుకొని వస్తుంది. అంతేకాకుండా క్వాన్షిక్ కూడా బయట నుంచి తనకి ఇష్టమైనవన్నీ తీసుకొని వస్తాడు. ఇది చూసిన గుమ్యోంగ్, అవన్నీ తింటే నేను లావైపోతానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ కొడుకుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మీ అక్క వచ్చింది ఇంటికి అని చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో క్వాన్షిక్ గుమ్యోంగ్ కి ఇష్టమైన చేపలు తీసుకువచ్చి, అసలైన చేపలు తెచ్చాను గుమ్యోంగ్ నీకోసం అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, నకిలీ చేపలు కూడా ఉంటాయా నాన్న, నేను చాలా బాధలో ఉన్నానని, మా ఓళ్ళు నా మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారని గుమ్యోంగ్ తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ గుమ్యోంగ్ దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు మాట్లాడతాడంట, ఇదిగో ఫోన్ అని ఏసున్ గుమ్యోంగ్ కి ఫోన్ ఇస్తుంది. గుమ్యోంగ్
గుమ్యోంగ్ ఫోన్ లో వాళ్ళ తమ్ముడితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మిలిటరీకి పోయాక నేను గుర్తుకు వచ్చానా అని అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ తమ్ముడు, ఏంటి ఆ సోల్జర్ నిన్ను వదిలేశాడంట కదా, ఏడుస్తున్నావా? చాలా మంచి పని చేశాడు ఆ సోల్జర్, చాలా మంచోడు అని అంటూ ఉంటాడు. ఇక ఈ మాటలు విన్న గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడు ఫోన్ వెంటనే కట్ చేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు క్వాన్సిక్ వచ్చి గుమ్యోంగ్ ని లేపుతూ ఉంటాడు. గుమ్యోంగ్ లేవ్వు, మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలి అని లేపుతూ ఉంటాడు. ఇక బాగా నిద్రలో ఉన్న గుమ్యోంగ్, నేను చాలా అలసిపోయాను నాన్న, ఇప్పుడు లేవ్వలేను, నేనెక్కడికి రాను అని అంటూ ఉంటుంది. ఇక నిద్ర లేపుతుంటే గుమ్యోంగ్ అసలు నిద్ర లేవకపోవడంతో క్వాన్సిక్ వెళ్లి హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక తర్వాత ఒక 5 నిమిషాలకి గుమ్యోంగ్ లేచి స్వెటర్ వేసుకొని హాల్లోకి వెళ్తుంది. ఇక హాల్లో కూర్చున్న వాళ్ళ డాడీని చూసి, ఏంటి డాడీ నేను వస్తానని నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ గుమ్యోంగ్ సైడ్ చూస్తూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన దగ్గరున్న టిఫిన్ బాక్స్ తీసుకొని గుమ్యోంగ్ ని సముద్రంలోకి తీసుకొని వెళ్తాడు. సముద్రంలోకి తీసుకువెళ్లిన గుమ్యోంగ్ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, సన్ రైజ్ చూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకువచ్చావా నాన్న అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, మనకు సముద్రం పక్కన ఒక రెస్టారెంట్ ఉండే కదా, అక్కడి నుంచి సన్ రైజ్ చూడ్డానికి 30 వాండ్లు తీసుకునే వాళ్ళు, నేను నీకు ఫ్రీగా చూపిస్తున్నాను అని అంటూ ఉంటాడు. గుమ్యోంగ్ వాళ్ళ నాన్నతో, నీకు కూడా నేను డబ్బులు ఇస్తాలే అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, ఏది ఇవ్వు అనగానే నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే గుమ్యోంగ్ క్వాన్సిక్ తో, నీకెప్పుడు భయం కాదా నాన్న సముద్రంలో ఒంటరిగా ఉంటే అని అడుగుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ఒక చిన్న లైట్ కనిపిస్తుంది కదా, అది చేపలు పట్టే ఓడ, నాకు ధైర్యంగా ఈ సముద్రంలో ఒక ఓడ ఉందనే ధైర్యంతో ఈ ఓడలో గడిపేస్తుంటాను. నీకు కూడా ఎప్పుడు కష్టాలు వచ్చినా నేను మీ అమ్మ నీకు తోడుగా ఉంటాము, నీకు బాధ కలిగినప్పుడల్లా ఇంటికి రా తల్లి అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్ వాళ్ళ డాడీతో ఇలా అంటూ ఉంటుంది, నాన్న నువ్వు అందరికీ పెళ్లి కార్డులు పంచావు కదా, అందరూ నిన్ను అడిగి ఉంటారు కదా ఎందుకు పెళ్లి ఆగిపోయిందని అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, అందరూ నన్ను అడిగితే అడిగారులే, నువ్వు ఆ పెళ్లి చేసుకొని ఉంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడేవాడివి, అయినా నువ్వు చాలా డబ్బున్న కుటుంబంలో పుట్టాల్సింది, నీకు ఇలాంటి బాధలేమీ ఉండేవి కావు అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, వచ్చే జన్మలో నువ్వు నాకు డాడీగా పుట్టకు, నా వల్లే కదా డాడీ నీకు ఇన్ని కష్టాలు, నన్ను చదివించడానికి నువ్వు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నావు అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వెప్పటికీ నాకు భారం కావు తల్లి అని క్వాన్సిక్ గుమ్యోంగ్ ని ఓదారుస్తూ ఉంటాడు. గుమ్యోంగ్ వాళ్ళ డాడీ సైడ్ అలానే చూస్తూ తన మనసులో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది, సముద్రానికి వెలుగునిచ్చేది సూర్యుడు అయితే నా జీవితానికి వెలుగునిచ్చేది మా నాన్నే అని వాళ్ళ నాన్న సైడ్ అలానే చూస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూ తెల్లవారిపోతుంది. ఇక బోటుని క్వాన్సిక్ ఒడ్డుకు తీసుకొని వెళ్తాడు. ఒడ్డున ఉన్న గుమ్యోంగ్ ని చూసి, నీకేంటి ఇక్కడ పని, ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, మా నాన్నతో సన్ రైజ్ చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. దాంతో శాంగిల్, మీ అమ్మ రాలేదా, నువ్వు ఒక్కదానివే వచ్చావా, మీ అమ్మని ఎందుకు తీసుకురాలేదని అడుగుతూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్ ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళ డాడీతో, డాడీ నీకేమైనా సహాయం చేయనా అని అంటూ ఉంటుంది. ఇక శాంగిల్, చదువుకుంటున్నావా, బాగా చదువుతావా మీ అమ్మలాగే అని గుమ్యోంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, నేను జాబ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ డాడీతో గుమ్యోంగ్, డాడీ మన తమ్ముడు వీళ్ళమ్మాయినే కదా వదిలించుకుంది అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్, దీనికి కూడా వీళ్ళమ్మలాగే చాలా పొగరు అని అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మలాగే గాడిద ఎత్తైనా తండ్రి చేయి పట్టుకొని ఎలా వెళ్తుందో చూడని పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే శాంగిల్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో శాంగిల్ కూతురు టీవీ చూస్తూ ఏదో పని చేస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన శాంగిల్, పని మీద ధ్యాస ఉంచు, టీవీ మీద కాదు అని తిడుతూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి, రేపు నీకు ఏ పని లేకపోతే బోట్లో అలా బయటికి వెళ్లి వద్దామా అని కూతుర్ని అడుగుతూ ఉంటాడు. సన్ రైజ్ చూసి వద్దాం, చాలా బాగుంటుంది అని అంటూ ఉంటాడు. దానికి శాంగిల్ కూతురు, దానికి నువ్వు ఎవరినైనా తీసుకువెళ్ళు, నువ్వెలాంటాడివో ఇంట్లో అందరికీ తెలుసు, నీకు బయట తోడుగా రావడానికి బోలెడు మంది ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్ కూతురుతో ఇలా అంటూ ఉంటాడు, వానికి లెటర్స్ రాస్తున్నావా, వాణ్ణి మళ్ళీ కలిసావంటే వాణ్ణి మిలిటరీ జైల్లో పెడతాను అని తిడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో శాంగిల్ వైఫ్ వచ్చి,
నాకు ఈ రోజు వంట చేయడానికి ఓపిక లేదు, వెళ్లి బయట తినండి ఏమైనా అని అంటూ ఉంటుంది. ఇక ఇది విన్న శాంగిల్, ఇంట్లో ఉండి నేను తెచ్చి పెడుతుంటే తిని బాగా బలిసిందే మీకు అని తిడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ గుమ్యోంగ్ తో ఒక మంచి సంబంధం ఉంది. అబ్బాయి వాళ్లకు ఒక పెద్ద నిమ్మ తోట ఉంది, అంతేకాకుండా ఒక పెద్ద కొండకు వారసుడు, చాలా ఆస్తి ఉంది. వాళ్ళ నాన్నలాగే అబ్బాయి కూడా చాలా మంచోడని గుమ్యోంగ్ తో ఏసున్ అంటూ ఉంటుంది. తండ్రి పోలికలే వచ్చాయి అబ్బాయికి అని చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న గుమ్యోంగ్, అందుకొరకే కదా నాన్న పోలికలే తమ్ముడికి వచ్చాయి, అందుకొరకే లవర్ బాయ్ అయ్యాడు తమ్ముడు. నా పెళ్లి ఆగిపోయి సంవత్సరం కూడా అవ్వలేదు, నేనే ఆ పెళ్లిని క్యాన్సల్ చేశానని ఊళ్ళో అందరికీ తెలుసు అని వాళ్ళమ్మతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఏసున్, ఈ విషయం గురించి ఎవరికీ తెలియలేదు, నీ పెళ్లి కార్డులు ఎవరికీ ఇంకా మేం పంచలేదని తను దాచిపెట్టిన కార్డులను చూపిస్తూ ఉంటుంది. వీటిని అందరికీ ఎందుకు పంచలేదమ్మా అని గుమ్యోంగ్ వాళ్ళమ్మతో అడుగుతూ ఉంటుంది. దానికి ఏసున్, నాకెందుకో నువ్వు ఈ పెళ్లి చేసుకోవనిపించింది, అందుకొరకే కార్డులు పంచుకోకుండా అలానే ఉంచాను. నా కూతురు వంటింటికే పరిమితం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. వాళ్ళమ్మ మాటలు విన్న గుమ్యోంగ్, నాకు అప్పుడే పెళ్లేమీ వద్దమ్మా, నేను కొన్ని రోజులు జాబ్ చేస్తానని చెప్పి గుమ్యోంగ్ జపాన్ బయలుదేరుతుంది. ఇక తన రూముకు వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నీటిగా సర్దుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్ లో సర్దుకుంటూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసిన ఏసున్ క్వాన్సిక్ ఇంటికి వచ్చి ఇంట్లో గుమ్యోంగ్ లేకపోవడంతో ఇన్ని రోజులు గుమ్యోంగ్ ఉండడం వల్ల ఇల్లంతా గలగలలాడిపోయింది. ఇప్పుడు ఇల్లు మొత్తం వాడిపోయినట్టుందని ఏసున్ గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు మనిద్దరమే ఒంటరిగా బ్రతకాలి అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ముగ్గురు ఆంటీలు ఉంటారు కదా, ఆంటీలో ఒక ముసలామె చనిపోయి ఉంటుంది. ఆమె గురించే మిగిలిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చుంగ్సు చనిపోయే వరకు పిల్లల గురించే పోరాడింది, వాళ్ళ గురించే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు సంపాదించింది. కానీ అది చనిపోయాక దాని ఒంటి మీద ఒక ఖరీదైన బట్ట కూడా తొడగలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. హెన్యూగా పుట్టడమే మన తప్పు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళ ఆడపడుచు అంటే క్వాన్సిక్ సిస్టర్ ఆ షాప్ కు వచ్చి ఏసున్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఏసున్ తో వాళ్ళ ఆడపడుచు, ఎప్పుడూ అదృష్టం నిన్నే వెతుక్కుంటూ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు, మా ఎర్రి అన్నయ్య పూర్తిగా నీకు పడిపోయాడు, నీ కూతురు బానే సంపాదిస్తుంది, నీ ఆడపడుచు అయిన నేను నీ అత్త మామల్ని బాగా చూసుకోవాలి కదా, మా అన్నయ్య కుండి కూడా వేస్ట్, అమ్మా నాన్నల్ని బొత్తిగా పట్టించుకోవడం మానేశాడని అంటూ ఉంటుంది. దానికి షాప్ లో ఉన్న ఆంటీ ఆమెతో, నీ బిజినెస్ పెట్టుకోవడానికి ఉన్న ఇల్లు నమ్మిచ్చావు, నీ పిల్లల్ని చూసుకోవడానికి మీ అమ్మని దగ్గరుంచుకున్నావు, ఇంకేంటి నువ్వు చూసుకుంది, అయినా ఆ మ్యాట్లెందుకు ఇప్పుడు తీసుకొని వచ్చావు, నీకు బిజినెస్ అవ్వకపోతే మీ వదిన దగ్గర అమ్మడానికి తీసుకువచ్చావు కదా అని అంటూ ఉంటుంది. దానికి ఏసున్ తన దగ్గరున్న డబ్బులు ఇచ్చి ఆ మ్యాట్లను కొనుక్కొని ఒక మ్యాటు వాళ్ళ ఆడపడుచుకి ఇచ్చి, ఇది మీ అమ్మకి ఇవ్వు, నేను కొనిచ్చానని చెప్పు అని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు క్వాన్సిక్ వాళ్ళ అమ్మని కలవడానికి వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే క్వాన్సిక్ వాళ్ళ అమ్మ క్వాన్సిక్ తో ఇలా అంటూ ఉంటుంది, తల్లితో కూడా టైం స్పెండ్ చేయలేనోడివి ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళు, నీ పెళ్ళం దగ్గరికే వెళ్ళు అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, నీ నడుము నొప్పి తగ్గిందా, అలా ప్యాచెస్ వేసుకుంటే తగ్గదు, రేపు నిన్ను నేను హాస్పిటల్ కు తీసుకువెళ్తానని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్ వాళ్ళ అమ్మ, నా గురించి నీకెందుకు, వెళ్లి నీ పెళ్ళాన్నే చూసుకో అని అంటూ ఉంటుంది. దాంతో క్వాన్సిక్, నీ కొడుకు ఎప్పుడు మూర్ఖుడు అని అంటూ ఉంటావు కదా, ఇప్పుడే నీ కొడుకుతో అన్ని పనులు చేపించుకో, లేకపోతే ఊళ్ళో అందరూ నన్ను మూర్ఖుడు అనుకుంటారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్వాన్సిక్ వాళ్ళ అమ్మ, ఎవరు నా కొడుకుని అనేది, వాళ్ళకెంత ధైర్యం ఉండాలి నా కొడుకుని అనడానికి, తల్లిదండ్రులను పోగొట్టుకోవడం కన్నా కొడుకుని పోగొట్టుకోవడం చాలా బాధాకరం, నా కొడుకు ఆ బాధ నుంచి తేరుకొని ఇప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళ నానమ్మని మనకు చూపిస్తూ ఉంటారు. ఏసున్ వాళ్ళ బాబాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, ఈడు నీ పెద్ద మనవడు జంగు గుర్తున్నాడా, చిన్నప్పుడు చదువు రాకపోతే నువ్వే కూర్చోపెట్టి లెక్కలు నేర్పించేదానివి, అలాంటిది వీడిప్పుడు ఇంత పెద్దగా అయ్యి పేకాట కూడా ఆడుతున్నాడు ఎదవా అని అంటూ ఉంటాడు. ఎవరిని గుర్తుపట్టుకోకుండా అయ్యింది మా అమ్మ అని బాధపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ వాళ్ళ ఆడపడుచు దగ్గర కొన్న మ్యాట్ ని తీసుకొని వాళ్ళ నానమ్మని కలవడానికి వస్తుంది. ఇక అక్కడే ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ చెల్లిని చూసి, మీరెప్పుడొచ్చారమ్మా అని అడుగుతూ ఉంటుంది.
దానికి వాళ్ళ చెల్లి, మా అక్క బర్త్డే కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మా అక్క బ్రతికి ఉంటుందో లేదో అని చూడ్డానికి వచ్చామని చెప్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్, నానమ్మ నువ్వు నన్ను గుర్తుపట్టావా, నేను ఏసున్ని అని అంటూ ఉంటుంది. మనల్ని చూసి ఏం లాభం, ఎవరిని కూడా గుర్తుపట్టలేకపోతుంది అని అంటూ ఉంటారు. ఇక అక్కడున్న ఏసున్, నానమ్మ నీ కోసం అప్పడాలు తెచ్చాను, ఇదిగో చూడు అనగానే, నువ్వు నాకు తెలిసే హెన్యూ కూతురా అని అంటూ ఉంటుంది. ఇక ఇది విన్న అక్కడున్న వాళ్ళందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకపోయినా ఏసుని గుర్తు పెట్టుకుని ఉందని. ఏసున్ తను తీసుకొచ్చిన అప్పడాలను వాళ్ళ నానమ్మకు తినిపిస్తూ, నానమ్మ ఎప్పుడు నన్ను హెన్యూ కూతురా అని అంటూ ఉండేది, నా పేరు మర్చిపోయినా నన్ను మాత్రం గుర్తు పెట్టుకుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే వాళ్ళ నానమ్మ, ఏమైంది నీకు, ముఖమంతా వాడిపోయింది, ఎందుకలా ఉన్నావు, మీ ఆయన సరిగ్గా చూసుకోవట్లేదా అని ఏసుని వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది. దానికి ఏసున్, నాకే సమస్య లేదు, బాగున్నాను నానమ్మ అని అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ బాబాయి, ఎందుకు, ఏమన్నా అయితే మళ్ళీ కొత్త పడవ కొనిస్తావా, ఆ రోజు రాత్రి నీ మనవరాలు వచ్చి అడిగిందని కొత్త పడవ కొనిచ్చావు అని తన కొడుకు అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఏసున్ వాళ్ళ పిన్ని వాళ్ళ అత్తతో, అత్తమ్మ నేను కష్టాల్లో ఉన్నా, నాకు ఒక పడవ కొనిచ్చా అత్తమ్మ అని ఫన్నీగా అంటూ ఉంటుంది. ఇక ఏసున్ వాళ్ళ నానమ్మ ఏసున్ తన చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఏసున్, నానమ్మ నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. దానికి, నేనిప్పుడు రాలేనులే, ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది. ఇక దానికి ఏసున్ వాళ్ళ నానమ్మ ఒళ్ళో పడుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఏసున్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక ఏసున్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నీ ముద్దుల మనవరాలే కదా, రమ్మంటే వెళ్ళలేదెందుకు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఏసున్ వాళ్ళ నానమ్మ, నేను అందరికన్నా ఎక్కువ బ్రతికాను, నేను నా అందరి పిల్లలతో కలిసి బ్రతికాను అని కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ మాటలు విన్న కొడుకు కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఏసున్ వాళ్ళ నానమ్మ చనిపోతుంది. ఏసున్ ఇంకా క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ సమాధి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. మన కళ్ళ ముందే ఎంతమంది చనిపోయారు, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కరిని పోగొట్టుకుంటున్నాము, వాళ్ళు తిరిగి రారని తెలుసుకొని చాలా బాధపడుతున్నాము. మీ నాన్నమ్మ, మీ నాన్న, మన కొడుకు, మా నాన్న, మా నానమ్మ, మా అమ్మ, నాతో పనిచేసే ఆంటీ, ఇలా చాలా మంది చనిపోయి మళ్ళీ వాళ్ళు తిరిగి రారని తెలిసి ఎంత బాధపడుతున్నామని కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక కొడుకు మిలిటరీ నుంచి ఇంటికి వస్తున్నాడని ఏసున్ తన కొడుకు కోసం ఎన్నో వెరైటీలు రెడీ చేసి పెడుతుంది. ఇక బెల్లు మోగడంతో వెళ్లి డోర్ తీస్తుంది. ఇక లగేజ్ తో ఏసున్ కొడుకు ఇంటికి వస్తాడు. ఒక లగేజీతో కాకుండా 2 లగేజీలను మోసుకొని ఏసున్ కొడుకు ఇంటికి వస్తాడు. అదేంటిరా 2 బ్యాగులు తీసుకుని వచ్చావు, ఇంకో బ్యాగ్ ఎవరిది అని అడుగుతూ ఉంటుంది ఏసున్. ఇక వెనక్కి తిరిగి ఏసున్ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని పిలుస్తాడు. ఇక ఏసున్ కొడుకు వెనకాల శాంగిల్ కూతుర్ని చూసి ఏసున్ చాలా షాక్ అవుతుంది. ఇక అమ్మాయి ఇంట్లోకి వచ్చి, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటూ ఉంటుంది. ఇక అంతేకాకుండా అమ్మాయి తన పొట్ట మీద చేయి పెట్టుకోవడం చూసిన ఏసున్, ఏంటి అమ్మాయి పదే పదే పొట్ట మీద చేయి పెట్టుకుంటుంది, ఏం చేసి తగలడ్డావు, అలాంటి షాకింగ్ విషయాలుంటే ఇప్పుడేమీ చెప్పమాకు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏసున్ కొడుకు ముందుకు వచ్చి, అమ్మా నాన్న మీరిద్దరూ తాత నానమ్మ కాబోతున్నారని చెప్తారు. ఇది విన్న ఏసున్ చాలా షాక్ అయ్యి అలానే కింద కూర్చుండిపోతుంది. ఇక క్వాన్సికి కోపం వచ్చి ఒక కర్ర అందుకొని, నీ ఈపంతా పలగొడితేనే అప్పుడు వస్తావు సక్కకి అని తిడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో గుమ్యోంగ్ తన జాబ్ ని ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే బస్ రావడంతో గుమ్యోంగ్ బస్ ఎక్కి వెళ్తూ ఉంటుంది. బస్ లో కూర్చున్న గుమ్యోంగ్ ని అప్పుడే మిలిటరీ నుంచి ఇంటికి వెళ్తున్న పార్క్ చుంగ్ చోంగ్ చూసి గుమ్యోంగ్ తో మాట్లాడడానికి పార్క్ చుంగ్ చోంగ్ బస్సు ఎక్కడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే బస్సు స్టార్ట్ కావడంతో బస్సు వెనకాలే పార్క్ చుంగ్ చోంగ్ పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.